హలో గాయస్, దిస్ ఇస్ దేవాశిష్ మేడికొండ. ఈరోజు నేను చేతి లేకుండా కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. అండ్ మా ఇంటి ముందు ఒక చెట్టు మొలిచిందండి, అది ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. సో ఫ్లవర్సే ఉన్నాయా, కొన్ని కాయలు కూడా వచ్చాయని నేను సెర్చ్ చేస్తే అక్కడ నాకు 200 గ్రామ్స్ వరకు కాయలు దొరికినాయి. అండ్ కాకరకాయలు వచ్చేసి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా నా ఫేవరెట్ కర్రీ కదా, వెంటనే చేసేసుకుందామని చెప్పి వాటిని తీసుకుని ఇంటికి వచ్చేసానండి. ఈలోపు పిల్లలిద్దరు చక్కగా నిద్రపోతున్నారు. ఓకేలే నిద్రపోతున్నారు కదా, ఇంకా వీడియో కూడా తీసేద్దామని స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మా అమ్మమ్మ నా చిన్నప్పుడు ఎలా చేసేదో ఆ స్టైల్లో నేను అడిగి మరీ చేశానండి. అండ్ తను చేసినప్పుడు అస్సలు చేదుండేది కాదు. మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళం, మా తమ్ముడు కానీ అందరం చాలా ఇష్టంగా తినేవాళ్ళం. అండ్ దీనిలో చేదు పోవడానికంట పులుపు వేయాలంట. పులుపు అంటే మనకు చింతపండు వేసుకోవచ్చు, పెరుగు వేసుకోవచ్చు అంట. నేను పెరుగు వేసాను. అంటే అమ్మమ్మ ఎప్పుడూ పెరిగే వేసేది, పులిసిన పెరుగు వేసేది. అండ్ 1/2 టీ స్పూన్ టర్మరిక్ ఒకటి వేసింది. అండ్ దీనిలోకి సరిపోను కళ్ళుప్పు వేసింది. మిక్స్ చేసుకుని ఒక టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. రాక్ సాల్ట్ అనేది మనం ఎన్ని కాయలు తీసుకున్నామో దానికి సరిపోని నేను ఇప్పుడే వేసేసుకుంటాను. ఎందుకంటే ఆ నీళ్ళతో పాటు అది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి. మనం వేసుకున్న 2 టీ గ్లాస్ వరకు అవుతాయండి. అవి డెబ్బలు అయ్యి ఇంకిపోయే వరకు మనం గ్యాస్ మీద ఉంచాలి. అండ్ దానిలో కారంకి నేను ఎక్స్టర్నల్గా ఏం కారం వేయను. 4 ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లిపాయలు, తగినంత ఉప్పు అండ్ జీలకర్ర. ఉప్పు అనేది మనం స్టార్టింగ్లో వేసాం కదండి, సో అందుకని ఇప్పుడు ఉప్పు ఓన్లీ ఆ కారానికి సరిపడ్డే వేసుకోవాలి. అండ్ గుచ్చితే మనం ముక్కలు ఉన్నాయి కదా, ఆ కాకరకాయ ముక్కలు గుచ్చితే సాఫ్ట్గా అయిపోవాలి. అప్పటి వరకు మనం అక్కడనే ఉంచాలి. అండ్ ఇక్కడైతే నేను కడాయిలో ఆయిల్ పోసేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసేసుకొని, ఆర్ మీ ఇష్టం కన్వీనియంట్గా ఉంటే అలా వేసేసుకోండి. అండ్ ఇవి చాలా చిన్న కాకరకాయలు కాబట్టి నేను స్టఫింగ్ అట్లేం చేయట్లేదు. ఒకవేళ మీరు మార్కెట్లో తెచ్చుకున్న కాకరకాయలు అయితే దానికి మిడిల్లో కట్ చేసుకొని కొంచెం 50% వరకు వేగే వరకు ఉంచుకోండి. తర్వాత అవి తీసేసి దానిలో స్టఫింగ్ మనం ఏదైతే చేసుకున్నామో ఆ కారం స్టఫింగ్ పెట్టేసుకోవడమే. అండ్ నేనైతే ఇలా స్టఫింగ్ చాలా చిన్న కాయలు స్టఫింగ్ ఎందుకులే అని డైరెక్ట్ వేసేసాను. అండ్ లిడ్ క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ స్లిమ్లో పెడితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. చూసారు కదండి, ఫైనల్గా నా ఫేవరెట్ కర్రీ అయితే రెడీ.